హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు వినాయక చవితి మా ఇంట్లో నేను ఎలా జరుపుకున్నాను అనేది మీకు చూపించబోతున్నాను. మీ అందరూ కూడా ఎలా చేసుకున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. అయితే అప్పట్లాగే ఉదయాన్నే కొంచెం తొందరగా లేచి ఇంకా ఇల్లు వాకులు నీట్గా శుద్ధి చేసేసుకొని వాకిట్లో ఎప్పట్లాగే చాక్పీస్తో కాకుండా నీట్గా ముగ్గు పుండుతో చక్కగా అందమైన ముగ్గు అయితే వేసుకున్నానండి. నాకు ఈరోజు వేసిన ముగ్గు ఎందుకో కొంచెం స్పెషల్గా కనిపించిందండి. చాలా బాగా నచ్చింది. నా ముగ్గుకి నేనే దిష్టి పెట్టినట్లు అనిపించింది. అంత బాగుంది ముగ్గు అయితే. ఇంకా బంతిపూల మాలలు ఏమీ వేయలేదు, కానీ మామిడి కొమ్మలు కొనుక్కొని తీసుకొచ్చి ఇంకా చక్కగా బాల్కనీలోని పెట్టామండి. ఇంకా పీట విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందేనండి, నేను ముందు రోజే రెడీగా సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను. అలాగే ఈ బ్యాక్ డ్రాప్ ఉంది కదా, ఇది ఎప్పుడు తీసుకున్నామో తెలుసా? వరలక్ష్మి వ్రతానికి పెట్టుకుందామని తీసుకున్నామండి. కానీ వరలక్ష్మి వ్రతానికి యూస్ చేయలేదు, 7 శనివారాల వ్రతానికి ఒక్క వీక్ కూడా యూస్ చేయలేదండి. ఎందుకంటే టైం సరిపోవట్లేదు మాకు ఇది పెట్టి అమర్చడానికి. వినాయక చవితికి కుదిరిందండి. కొంచెం మా హస్బెండ్ టైం తీసుకొని దాన్ని అక్కడ సెట్ చేశారు. బ్యాక్ డ్రాప్ చాలా బాగుందండి. పెట్టగానే చాలా ఒక ఫెస్టివల్ లుక్ లాగా వచ్చింది. ఫెస్టివలే కానీ ఇంట్లో ఒక పెద్ద పండగలాగా ఉంది బ్యాక్ డ్రాప్ పెట్టడంతో, ఒక ఫంక్షన్ లాగా. ఇంకా నిన్న సాయంత్రం అంటే పండగ ముందు రోజు మనము ఈ పండగకి కావాల్సినవి సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటాం కదండి మార్కెట్కి. కానీ నేను ఫస్ట్ టైం అండి ఎన్నో రకాల ఆకుల్ని మార్కెట్లో చూశాను. అస్సలు ఖాళీ లేదు, చాలా రష్ ఉందండి. అసలు ఎన్ని పత్రాలు ఎన్ని ఉంటాయా వినాయకుడిని పూజించడానికని నాకు ఇప్పుడే తెలిసింది. ఎప్పుడు చేసినా సరే నాకు తెలిసి ఒక 2-3 మహా అయితే ఒక 4 దళాలు మాత్రమే నాకు తెలుసు. కానీ ఎన్ని రకాలు ఉన్నాయో నాకు తెలిసినవి వాళ్ళు ఇచ్చినవన్నీ కొనుక్కొని తీసుకొచ్చానండి. ఇంకా వాటితో పాటు ఎక్స్ట్రాగా గరికపూస కూడా తీసుకున్నాను, స్వామి పూజ చేసుకోవడానికి అది ఎక్కువగా మనకు ఉపయోగపడుతుందని. అలాగే చిట్టి అరటి చెట్లు అండి 2 తీసుకున్నాము. అవి కూడా చాలా రీజనబుల్గా వచ్చాయి, చాలా అందంగా ఉన్నాయి కూడాను. అయితే స్వామివారిని పెట్టిన దగ్గర పసుపు తాలికేసి ముగ్గు బియ్య పిండితో వేశాను. ఈ ధోతి ఉంది కదా, మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్కి పెళ్ళైనప్పుడు ఇచ్చారండి. వినాయకునికి యూజ్ అవుతుందేమోనని బయటకు తీశాను. కానీ మళ్ళీ ఎందుకో వేరే వాళ్ళు ఇచ్చింది కదా, యూజ్ చేయొచ్చో చేయకూడదని చెప్పేసి ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇది వేస్తే బాగుండు అనిపించింది కానీ ఇంకా వేయలేదండి. అప్పట్లాగే పీట పెట్టేసి ఎల్లో కలర్ క్లాత్ నేను మొన్న వెంకటేశ్వర స్వామి వ్రతానికి యూజ్ చేసింది వాష్ చేసేసానండి. అదే నేను యూజ్ చేశాను. అంటే అడిగాను, వేయొచ్చు అని చెప్పారు. వేయకూడదంటే వేరేది కొందాం అనుకున్నాను, కానీ అది కూడా దేవుడిదే కదండి, వేయొచ్చు అన్నారు. పీట పైన అది వేశాను. అలాగే స్వామివారిని ప్రతిష్టాపించడానికి తమలపాకులు ఒక 4 తీసుకొని మధ్యలో బియ్యాన్ని, అలాగే ఆ బియ్యం పైన పసుపు కుంకాన్ని వేసుకొని స్వామివారిని ప్రతిష్టాపించడానికి సిద్ధంగా ఉంచుకున్నానండి. నేనైతే 4 తమలపాకులు పెట్టుకున్నాను. మీకు ఇంకా ఎక్కువంటే ఎక్కువైనా పెట్టుకోవచ్చు, ఇంకా అందంగా కనిపిస్తుంది. నేను తీసుకున్నది చిన్న మట్టి బొమ్మ అండి. నాకు అది సరిపోతుంది అనిపించింది 4 తమలపాకులు. మీరు పెద్ద తీసుకున్నట్లయితే చుట్టూరా వరుసగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్లో ఇచ్చిన మట్టి బొమ్మ అండి, చిన్నదైనా చాలా క్యూట్గా బుజ్జి కనిపోయా. ఎంత బుజ్జిగా ఉన్నాడో నిజంగా. నా చేతులతో తీసుకొచ్చి ప్రతిష్టాపిస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆల్మోస్ట్ మేము గణపతి పూజ ఇంట్లో చేసుకొని ఒక 3 years అవుతుందండి. కరోనా టైంలో మా విలేజ్లో మా ఇంటి దగ్గర చేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇదే చేసుకోవడము. మధ్యలో నాకు అడ్డులు రావడము, ఏదో ఒక రీజన్స్ వల్ల వినాయక చవితి అయితే ఇంట్లో చేసుకోలేదు. మళ్ళీ 3 years తర్వాత అనుకుంటా ఇంట్లో చేసుకున్నాము. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తెలుసో తెలియకో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి క్షమించమని ఆ తండ్రిని వేడుకున్నాను. నింపకుండా నీళ్ళకి, అలాగే దీపపు కుందులకి అన్నిటికీ కూడా గంధం కుంకుమలతో బొట్లు పెట్టేసుకున్నానండి. చాలా టైం తీసుకుందండి వీటన్నిటికీ. నార్మల్గా పూజ చేస్తే ఇంత టైం పట్టదు, బట్ షూట్ చేసుకొని పూజ చేసేసరికి ఎక్కువ టైం తీసుకుంటుందండి. వినాయక చవితి 2 లోపు చేసుకోవాలన్నారు కాబట్టి పర్వాలేదు అనిపించింది నాకు. అంతకుముందు అయితే పూజ అవ్వకపోతేనేమో కానీ 2 లోపు కాబట్టి మా పూజ 1 గంటకి ఇలాగా ఫినిష్ అయిపోయిందండి. అంటే ఏం చేసినా నేను ఒక్కరిదాన్నే కాబట్టి కొంచెం టైం పడుతుంది ప్రతిదను. అందుకొచ్చి నాకు ఉన్నది 2 చిన్నపిల్లలు, వాళ్ళతో పడాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, ఇంకా షూటింగ్, ఆ తర్వాత వెంటనే వీడియోలు పెట్టాలంటే మళ్ళీ వాయిస్ ఓవర్, ఎడిటింగ్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం బిజీగానే ఉంటుందండి ఇంట్లో. బిజీగా అనడం కంటే హడావిడి అని చెప్పొచ్చు. మర్చిపోతూ ఉంటాను ఇన్ని పనుల్లో ఏది చేస్తాను ఏది చేయనో నేను మర్చిపోతానండి ఒక్కొక్కసార్లు అంట. ఆ తర్వాత స్వామివారికి
పళ్ళని వేలాడదీస్తున్నారు మా హస్బెండ్ తాళ్ళకు కట్టేసి. బత్తాయి పళ్ళు, ఇంకా ఎలంకాయలు, తర్వాత సీతాఫలము ఇవన్నీ కూడాను, తర్వాత మొక్కజొన్న పొత్తులు కూడాను వేలాడదీశారు గణపతి పైన. దాన్ని తాళి అంటారటండి, మేము పందిరి అంటాము, ఇక్కడ తాళి అంటున్నారు. దానిపైన నేను తెచ్చిన అన్ని రకాల దళములను వేశాను. కొన్ని స్వామివారికి పూజించడానికి, కొన్ని సపరేట్గా తీసుకున్నాను. స్వామివారిని అర్చిస్తాం కదా అష్టోత్తర శతనామాలతోని, అర్చించడానికి కొన్ని సపరేట్గా ఉంచుకున్నాను. అలాగే చిట్టి చిట్టి అరటి చెట్లను కిందన బేస్గా ఉండడానికి 2 గ్లాసుల్లో పెట్టాను. అప్పుడు నిలబడ్డాయండి కరెక్ట్గాను. ఆ తర్వాత స్వామివారికి నేను 5 రకాల నైవేద్యాలను అయితే చేశానండి. అంటే ఎక్కువ చెయ్యొచ్చు, కానీ నాకు టైం లేదు, అందుకే 5 రకాలు మాత్రమే చేశాను. ఆ గణనాథుడికి ఎంతో ప్రీతికరమైన ఆర్ది, అలాగే ఉండ్రాళ్ళు, కుడుములు, పులిహోర, కుమ్ము శనగలు, ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోయే నైవేద్యాలు. నేను వీటిని మాత్రమే ప్రిపేర్ చేశాను. అని ఎంత ఈజీగా అయ్యాయి అనే దానికన్నా స్వామివారికి ఏది ఇష్టం అనేదే మనం చూసుకోవాలి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలండి ఇవన్నీ కూడాను, అందుకే వీటిని నేను ప్రిపేర్ చేశాను. ఇంకా ప్లేట్లలో అరిటాకులు వేసి వాటిపైన కుడుములు అలాగే ఉండ్రాలు కూడా పెట్టాను. మిగతావి బౌల్స్లో వేసేసాను. ఇవి కొంచెం పెద్దవి కాబట్టి అరిటాకుల్లో పెట్టేసి స్వామివారి దగ్గర పెట్టాను. ఆ తర్వాత పులిహోర కూడానండి ఒక పెద్ద బౌల్లో వేసేసి స్వామివారికి సమర్పించాను. ఇంకా వినాయక చవితి అంటే అందరికీ చాలా ఇష్టమైన పండుగ కదండి, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటాము. కానీ ఈసారి 9 రోజులు మాత్రమే ఉంచాలంటండి, ఎందుకంటే గ్రహణం పడుతుందంట. ఆ తర్వాత అస్సలు ఉంచకూడదంటండి ఎట్టి పరిస్థితుల్లోని. దేవీ నవరాత్రులు ఎలా చేస్తామో వినాయక చవితి నవరాత్రులు కూడా అలాగే చేసి 9వ రోజున నిమజ్జనం చేయాలంటండి. ఎట్టి పరిస్థితుల్లోని 10వ రోజు 11వ రోజు అస్సలు ఉంచకూడదంటండి. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు వినాయక చవితిని ఎలా జరుపుకున్నారనేది కూడా కామెంట్ చేయండి. ఈరోజు మాత్రం వైజాగ్లో మేము ఫస్ట్ చేసుకునే వినాయక చవితి మా ఇంట్లోనండి. చాలా బాగా జరిగింది వినాయక చవితి అయితే మాత్రము. అంటే అన్నీ కూడాను అనుకోకుండా అన్నీ సమకూర్చుకుని చేసామండి వినాయక చవితి మాత్రము. మా హస్బెండ్ అంటున్నారు ఎంత గ్రాండ్గా వినాయక చవితి ఇంట్లో చేయడము ఇదే మొదటిసారేమో అంటున్నారు. నాకు కూడా నిజమే అనిపించింది, ఎందుకంటే బ్యాక్ డ్రాపు, పందిరి, వినాయక చవితి, ఇంకా నైవేద్యాలు చాలా అంటే ఒక పండగలాగా అనిపించింది. ఇంట్లో పండగే కానీ ఒక ఫంక్షన్ లాగా అనిపించింది. ఇంకా పిల్లల బుక్స్ ఒక 2 తీసుకొని ఈ విధంగా స్వస్తిక్ గుర్తు వేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి ఇంకా కొంచెం అక్షింతలు జల్లేసి స్వామివారి దగ్గర పెట్టామండి. ఈ విధంగా చేస్తే చాలా మంచిదని అందరికీ తెలుసు. బట్ పిల్లల్ని పూజలో కూర్చోమంటే వాళ్ళు కూర్చోము అన్నారండి. అంతసేపు వాళ్ళు చిన్నపిల్లలు కదా, ఓపికగా కూర్చోలేరు. ఇంకా వాళ్ళకి ఆడుకోమని టాయ్స్ ఇచ్చేసి రూమ్లో పెట్టి ఇంకా మా హస్బెండ్ నేను పూజలో అయితే కూర్చున్నాము. ఇంకా ఈ విధంగా అన్నీ సిద్ధం చేసామండి మ్యాక్సిమం. ఇంకా పెట్టాల్సినవి నైవేద్యాలు, ఇంకా పువ్వులండి. స్వామివారికి పువ్వుల మాల ట్రై చేసాం కానీ మేము వెళ్ళడం చాలా లేట్ అయిపోయిందండి. అందరూ అయిపోయామని చెప్పేశారు. ఇంకా దొరికిన చామంతుల్ని, గులాబీల్ని తీసుకొచ్చి స్వామివారిని అర్చించామండి. పువ్వుల మాల వేస్తే బాగుండు అనిపించింది కానీ మరి లేవు కదా, ఏం చేస్తాం, ఉన్న వాటిలోనే మనం సర్దుకుపోవాలి అనేసి ఇంకా ఉన్న పువ్వులతోనే స్వామివారిని పూజించాము. అలాగే వస్త్రం కూడా స్వామివారికి సమర్పించామండి. ఈ వస్త్రం ఎక్కడ దొరుకుతుందని చాలామంది అడుగుతున్నారండి. పూజా స్టోర్లని ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి, చాలా తక్కువ కాస్ట్ కూడాను. అలాగే దీపారాధనకి నేను ఆవు నెయ్యి యూస్ చేస్తున్నాను. స్వచ్ఛమైన కొబ్బరి నూనె కానీ స్వచ్ఛమైన నువ్వుల నూనె అయినా సరే యూస్ చేసుకోవచ్చండి. ఇంకా దీపారాధన చేశాకే ప్రసాదాలు పెట్టాలని మీరు చెప్పారు కాబట్టి నేను మీరు చెప్పిన దగ్గర నుంచి అలాగనే పెడుతున్నాను. ఫస్ట్ దీపారాధన చేశాకే తర్వాత నైవేద్యాలని సమర్పిస్తున్నానండి. ఇంకా అరటి పండులను కూడా స్వామికి తాంబూలంగా ప్రసాదించాను. మనం గణపతి పూజ చేసినప్పటికీ పసుపు గణపతిని కూడా చేయాలంటండి, నాకు తెలియదు, బుక్లో చూశాను, బుక్లోనే ఉంది. ఇంకా పసుపు గణపతిని కూడా చేసేసి గంధం కుంకుమ బొట్లతో బొట్టు పెట్టేసి ఇంకా పువ్వులు కూడా సమర్పించాను. ఇంకా స్వామిని కూడా ఫస్ట్ మనం పూజించి తర్వాత పూజను మొదట పెట్టాలి. తర్వాత నింపుకున్న నీళ్లు కంచి బిందుతోని ఒక పక్కన పెట్టేశాను. మీకు ఈ బుక్ తెలుసా, మా పిల్లలకి స్కూల్లో ఇచ్చారండి. ఒకవేళ ఈ బుక్ ఇంటికి వాళ్ళు తీసుకురాకపోయి ఉంటే నేను మార్కెట్లో కొనేదాన్ని. కానీ లక్కీగా
ఇద్దరు పిల్లలకి చెరొకటి ఇచ్చారండి. నాకు ఈ బుక్ చాలా హెల్ప్ అయింది ఏ వినాయక చవితికి. ఆ బుక్లోని యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటూ పూజ మొత్తం కంప్లీట్ చేశానండి. పూజ అయితే చాలా బాగా అయ్యింది. ఇంకా కొబ్బరికాయ కూడా నైవేద్యంగా నివేదించాను. ఇంకా స్వామివారి అష్టోత్తర శతనామావళి పువ్వులు ఇంకా అక్షతలతో చదువుకున్నానండి. ఇంకా చాలా ఉంటాయి ఈ బుక్లోని, అవి కూడా చేసుకుంటే చాలా మంచిది. వ్రతకథ కూడా చదువుకున్నానండి. చదువుకున్న తర్వాత ఇంకా స్వామివారికి ధూపాన్ని అయితే ధూపం ఇచ్చానండి. ధూపం అనేది ఇంట్లో నిప్పులు మనకి అవైలబుల్గా ఉంటే సాంబ్రాణి వేసి ఇస్తే చాలా మంచిదండి. పండగ పూట సిటీలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా కుదరదు కాబట్టి అగరబత్తి లేదా సాంబ్రాణి ఉన్న కడ్డీలు ఉంటాయి, అవైనా సరే మనము ఇచ్చుకుంటే ఇళ్ళల్లో ధూపం వస్తాయండి. అవి కూడా ఓకే. మీకు అవకాశం ఉందనుకుంటే కొబ్బరి చిప్పలను ముక్కలుగా చేసి ఈ విధంగా కాల్చి ఆ నిప్పుల పైన సాంబ్రాణి ఇస్తుంటారు కొంతమంది. అంటే మనకు అందించిన వాళ్ళు ఉండాలండి. మళ్ళీ పూజ మధ్యలో మనం లెగిసి అవి వెలిగించి నిప్పులు చేసి ఇవన్నీ ఇచ్చేసరికి కొంచెం ప్రాసెస్ అవుతుంది. సో అందించిన వాళ్ళు లేనప్పుడు ఇదే మంచి ఆప్షన్ అని నేను చెప్పొచ్చు. ఇంకా చివరగా కర్పూరం నీరాజనం సమర్పయామి అంటూ కర్పూరాన్ని కూడా చూపించానండి స్వామికి. మొత్తానికి మా ఇంట్లో ఈ సంవత్సరం వినాయక చవితి ఇలా జరుపుకున్నానండి. ఇంకా మా పెద్ద పాప కూడా వచ్చి నా పక్కన కూర్చొని స్వామికి దండం పెట్టుకుందండి. ఆ వినాయక స్వామి ఆశీస్సులు మాతో పాటు మీ అందరిపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే ఇప్పటి వరకు నేను చూపించిన పూజలోని ఏవైనా తప్పులున్నా ఒప్పులున్నా క్షమించండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓం గణాధిపతియే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.